హలో ఎవ్రీవన్. సో మనకి ఆల్రెడీ మీరు న్యూస్లో చాలా రోజుల నుంచి చూస్తున్నారు. సో జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో మనకి రెసిడెంట్స్ ఫైటింగ్ చేస్తున్నారు అగ్నిస్ట్గా సెక్షువల్ హరాస్మెంట్. సో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సో ఎవరైతే ఉన్నారో సో ఆయన వాళ్ళపైన సెక్షువల్ హరాస్మెంట్ చేశాడని చెప్పేసి మనకి రెజ్లర్స్ చాలా రోజుల నుంచి మనకి అక్కడ స్ట్రైక్ చేస్తున్నారు. లాస్ట్కి వాళ్ళకి వచ్చిన మెడల్స్ అన్నిటిని కూడా గంగా నదిలో పడేస్తామని కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రీసెంట్గా. సో 2 రోజుల క్రితము. సో ఇప్పుడు ఈ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ద ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ కి సంబంధించి మన భారతదేశంలో మన యాక్ట్ ఉందా? యాక్ట్ ఉంటే ఈ రెజ్లర్స్ చేస్తున్నది సో న్యాయమైన పోరాటమేనా? అసలు ఏం జరిగింది? అసలు ఈ చట్టంలో ఉన్న ఈ చట్టం ఏం చెప్తుంది? అసలు ఈ చట్టంలో ఏముంది? సో దీని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఓకేనా? ఇది సిలబస్ లో లేదు అని అనుకోవద్దు, సిలబస్ లో ఉంది. ఇది క్లియర్ గా మనకి జిఎస్ పేపర్ 1 రాసే వాళ్ళకి సోషల్ ఎక్స్క్లూషన్ టాపిక్, సామాజిక వెలి, సోషల్ ఎక్స్క్లూషన్ టాపిక్ లో ఉంది. ఒకవేళ ఎకానమీ గ్రూప్ 2 గ్రూప్ 3 తీసుకుంటే మీరు కనుక తీసుకుంటే మనకి రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ సొసైటీలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్ కనుక తీసుకుంటే ఇన్ఈక్వాలిటీస్ టాపిక్ లో వస్తుంటది. డెవలప్మెంటల్ ఇష్యూస్ పార్ట్ 3 లో ఎకానమీలో. ఓకే, సో ఎకానమీలో ఉంది. యాజ్ వెల్ యాజ్ మనకి పేపర్ GS 1 లో తీసుకుంటే మనకి సోషల్ ఎక్స్క్లూజన్, సామాజిక వెళ్ళిన దాంట్లో మనకి ఈ టాపిక్ అనేది మనకి ఉంది. సో కంపల్సరీగా జనరల్ గా ఆల్రెడీ మన గ్రూప్ 1 ప్రిలిమినరీ క్యాన్సల్ అయిన ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది ఈ యాక్ట్ నుంచి. ఓకేనా రైట్. ఇప్పుడు మళ్ళీ న్యూస్ లో ఉంది ఈ యాక్ట్ గురించి పూర్తిగా మనం డీటెయిల్స్ గా మాట్లాడుకుందాం. ఓకే, సో ఆల్రెడీ ఈ రెజ్లర్స్ అనే వాళ్ళు చాలా రోజుల నుంచి మనకి ఫైట్ చేస్తున్నారు. వినేష్ ఫోగాట్ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా. సరే, సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అని చెప్తున్నారు. వర్క్ ప్లేస్ అంటే ఏంటిది? సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఏంటిది? ఒకవేళ వర్క్ ప్లేస్ లో నిజంగా సెక్షువల్ హరాస్మెంట్ జరిగితే ఎన్ని రోజులలో కంప్లైంట్ ఇవ్వాలి? కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి? దాన్ని ఎన్ని రోజులలో సాల్వ్ చేయాలి? దానికి ఉన్న మెకానిజం, ప్రొసీజర్ ఏంటిది? సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే రైట్. సో వీళ్ళంతా రెజ్లర్స్ ఫైట్ చేస్తున్నారు, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ వీళ్ళు లాస్ట్కి రీసెంట్గా వీళ్ళు చూడండి, ద ప్రొటెస్ట్ ఈస్ రెజ్లర్స్ ఆర్ రీచ్డ్ ద హరిద్వార్ టు ఇమ్మర్స్ దేర్ మెడల్స్ ఇన్ ద గంగా బట్ రిటర్న్ ఆఫ్టర్ ద సో దేర్ మైండ్ ఇన్ 2 hours. సో వాళ్ళు గంగా నదిలో పడేద్దామని కూడా హరిద్వార్కి వెళ్ళడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి మన ఫార్మర్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు వద్దన్న తర్వాత వాళ్ళ డిసిజన్ వెనక్కి తీసుకోవడం జరిగింది. సో ఇంత పెద్ద భారతదేశంలో 143 కోట్ల భారతదేశం, 143 crores ప్రపంచంలో నెంబర్ 1 లో ఉన్న పాపులేషన్ లో ఇంత పెద్ద భారతదేశంలో వీళ్ళు చేస్తున్న స్ట్రైక్ కి కనీసం పెద్ద స్పోర్ట్స్ మెన్స్ కపిల్ దేవ్ కానీ, లేదా సచిన్ టెండూల్కర్ కానీ, ధోని కానీ, విరాట్ కోహ్లీ కానీ, మనకి స్మృతి మందానా కానీ, ఇలాంటి పెద్ద ప్లేయర్స్ అందరు ఉన్నారు. సో ఇంత పెద్ద ప్లేయర్స్ భారతదేశంలో పేరు మోసిన వాళ్ళు చాలా మంది. ఒక్కరు కూడా సంఘీభావం తెలియకపోవడం అనేది మరి భారతదేశంలో డెమోక్రసీ దేనికి నిదర్శనం అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. అట్లీస్ట్ వాళ్ళకి కనీసం వాళ్ళ నెల రోజుల పాటు నుంచి సంఘీభావం అంటే స్ట్రైక్ చేస్తున్నా కానీ ఈ పెద్ద స్పోర్ట్స్ మెన్, సో కాల్డ్ స్పోర్ట్స్ మెన్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కనీసం ఒక చిన్న సంఘీభావం కూడా తెలపలేదు వాళ్ళకి. సో దీన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలనేది మీరు ఆలోచించండి. ఓకే రైట్. సో ఇలాంటి సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ ద వర్క్ ప్లేస్ లోపల మనకి పోషా యాక్ట్ 2013లో తీసుకొచ్చాం. యాక్ట్ పేరేంటి? షార్ట్ ఫామ్ లో పోషా యాక్ట్ అని చెప్తుంటాం, లేదంటే సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ద ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్. సో ఇక్కడ మనం ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రీడ్రెసల్ అంటే ప్రివెంట్ చేయాలి దాన్ని. సో ప్రివెంట్ చేయడానికి ట్రై చేయాలి, ఒకవేళ జరిగితే దాన్ని జరగకుండా నిషేధించాలి పూర్తిగా. అండ్ నెక్స్ట్ రీడ్రెసల్ అంటే ఏంటి? మనం జరిగినప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. సో దట్ ఈస్ ద మీనింగ్ హియర్. సో పోషా యాక్ట్, దట్ ఇస్ సెక్షువల్ హరాస్మెంట్, ప్రివెన్షన్ ఆఫ్ ద సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ లో సెక్షువల్ హరాస్మెంట్ జరగకుండా. ఏ ఇయర్లో వచ్చింది? 2013లో రావడం జరిగింది ఈ చట్టం. సో ఈ చట్టం గురించి మనం మాట్లాడుకుందాం. నిజంగా ఇప్పుడు ఈ సెక్షువల్ హరాస్మెంట్ ఏదైతే జరిగిందని చెప్పేసి రెజ్లర్స్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో ఎవరిపైన? రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బ్రిజ్ మోహన్. సో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ మోహన్ సో ఆయన పైన అలిగేషన్స్ చేస్తున్నారు. ఈయన సెక్షువల్ హరాస్మెంట్ కి పాల్పడ్డారు. అయితే వాళ్ళు చేసిన అలిగేషన్ ఇంకా నార్మల్ అలిగేషన్ కాదు, ఈ చట్టం కాకుండా ఇంకా పోక్సో యాక్ట్ కూడా వర్తిస్తారు. వాళ్ళు చెప్పింది ఏంటిది? మైనర్స్ పైన సెక్షువల్ హరాస్మెంట్ చేశారని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అది ఇంకా అది వేరే, అది పోక్సో యాక్ట్ కింద వస్తుంది. ఈ యాక్ట్ కూడా వర్తిస్తుంది. సరే, 2 యాక్ట్ల గురించి మనం చెప్దాం, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం పోక్సో యాక్ట్ అనేది. రైట్. సో ఇది పోషా యాక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఏంటిది? లైంగిక వేధింపులు. సెక్షువల్ హరాస్మెంట్ తెలుగులో చెప్పాలంటే ఏమంటామని లైంగిక వేధింపులు. సో ఈ లైంగిక వేధింపులు అనే దానికి మీనింగ్ మన చట్టంలో ఏం చెప్తుంది? సో వాట్ ఈస్ ద మీనింగ్ గివెన్ అండర్ ద యాక్ట్? లైంగిక వేధింపులకి. సో లైంగిక వేధింపులకి ఎనీ అన్వెల్కమ్ సెక్షువల్లీ అంటే అది అన్వెల్కమ్ అంటే ఏంటిది? సో మనకి బాధని కలిగించేది అని. ఎనీ అన్వెల్కమ్ బిహేవియర్. అన్వెల్కమ్ బిహేవియర్ అంటే మనం జనరల్ గా ఏదైనా వెల్కమ్ చెప్తున్నాం అంటే ఏంటిది? మనకు సంతోషాన్ని ఇస్తుంది. మన బాధను కలిగించే ప్రతి ఒక్కటి జనరల్ గా ఏమవుతుంది? అన్వెల్కమ్ బిహేవియరే అవుతుంది.
సో బాధను కలిగించేటివన్నీ కూడా అన్వెల్కమ్ బిహేవియర్ అవుతుంటుంది మనకి. ఓకేనా? సో రైట్, ఇక్కడ చూడండి ఏమన్నాడు, ఇలాంటివన్నీ కూడా మనకి లైంగిక వేధింపుల్లోకి వస్తాయి, సెక్షువల్ హరాస్మెంట్ లోకి ఏమేమి వస్తాయంటే, సో యాక్ట్ ప్రకారం ఇవన్నీ కూడా మనకి వస్తాయి. ఏవి? ఫిజికల్ కాంటాక్ట్ అండ్ అడ్వాన్స్. సో ఫిజికల్ కాంటాక్ట్స్ అండ్ ఉమెన్ కి ఫిజికల్ కాంటాక్ట్ ఇవ్వడం, కావాలని చేయి తాకియడం, ఇట్లాంటివి ఉంటాయి కదా అవి. సో ఫిజికల్ కాంటాక్ట్ అండ్ అడ్వాన్సెస్. నెక్స్ట్ వచ్చేసి అండ్ డిమాండ్ అండ్ రిక్వెస్ట్ ఫర్ ద వాట్ సెక్షువల్ ఫేవర్స్, డిమాండ్ అండ్ రిక్వెస్ట్ ఫర్ ద సెక్షువల్ ఫేవర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్. సో సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్, సెక్షువల్ గా ఏమైనా రిమార్క్స్ చేయడం. అండ్ నెక్స్ట్ షార్నింగ్ ద వర్డ్ పార్నోగ్రఫీ. సో ఇవన్నీ కూడా. అండ్ ఎనీ అదర్ అన్వెల్కమ్ ఫిజికల్ వర్బల్ ఆర్ నాన్ వర్బల్ కండక్ట్ ఆఫ్ ద వర్డ్ సెక్షువల్ నేచర్. ఏదైనా సరే అది ఫిజికల్ గా కావచ్చు, నాన్ ఫిజికల్ గా కావచ్చు, వర్బల్ గా కావచ్చు, నాన్ వర్బల్ గా కూడా కావచ్చు. వర్బల్ అంటే మాట్లాడు, నాన్ వర్బల్ అంటే ఏంటి? సైన్స్ సిగ్నల్స్ ద్వారా అలా వేస్తూ ఉంటారు కదా, విజిల్ వేస్తూ ఉంటారు, రకరకాల మన సినిమాలలో చూస్తుంటాం కదా. సో అలా ఇలాంటివన్నీ కూడా మనకు దేని కింద కన్సిడరేషన్ లోకి వస్తాయి? సెక్షువల్ హరాస్మెంట్ కిందకే మన కన్సిడరేషన్ లోకి రావడం అనేది జరుగుతుంది. క్లియర్ కదా? రైట్. సో ఇవన్నీ కూడా మనకి సో లైంగిక వేధింపుల కింద మనకి డెఫినేషన్ అన్నమాట. ఫిజికల్ కాంటాక్ట్, అడ్వాన్సెస్ కానీ, డిమాండ్ ఫర్ సెక్షువల్ ఫేవర్ కానీ, సెక్షువల్ కలర్ రిమార్క్స్ కానీ, షోయింగ్ ద వర్డ్ పోర్నోగ్రఫీ కానీ, సో ఎనీ అన్వెల్కమ్ సైన్స్ మే బి వర్బల్ ఆర్ నాన్ వర్బల్. సో ఇవన్నీ కూడా సో మనకి సెక్షువల్ హరాస్మెంట్ కిందకి రావడం జరుగుతుంది యాజ్ పర్ ద వర్డ్ యాక్ట్. ఓకేనా? క్లియర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. సో అలాంటి కమ్యూనికేషన్ ని ఎక్కడ చేయకూడదు? వర్క్ ప్లేస్ లో చేయకూడదు. అసలు వర్క్ ప్లేస్ అంటే ఏంటిది అన్నది ఫస్ట్ పాయింట్ కదా మనకు కావాల్సింది. ఏమంటున్నాం? ప్రొటెక్షన్ ఆఫ్ ద ఉమెన్ ఫ్రమ్ ద సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అని చెప్తున్నాం. వర్క్ ప్లేస్లలో ఎలాంటి సెక్షువల్ హరాస్మెంట్ నుంచి ఇంతకు ముందు చెప్పాం కదా, సో వీటి నుంచి ఉమెన్ ని కాపాడాలి, వీటి నుంచి ఉమెన్ ని కాపాడాలి. ఎక్కడ? వర్క్ ప్లేస్ లో. మరి వర్క్ ప్లేస్ అంటే ఏంటిది అనేది డెఫినేషన్ మనకు తెలియదు. వాట్ ఈస్ వర్క్ ప్లేస్? వర్క్ ప్లేస్ అంటే మరి చాలా వర్క్ ప్లేస్లు ఉంటాయి కదా. సో వర్క్ ప్లేస్ అంటే అది గవర్నమెంట్ ఆఫీసర్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, ఇల్లు కూడా నీకు వర్క్ ప్లేస్. హౌస్ అనేది కూడా ఒక ఏంటిది? ఒక వర్క్ ప్లేస్. నువ్వు వర్క్ చేస్తుంటావు, ఇంట్లో ఉంటావు, అది కూడా వర్క్ ప్లేసే. నర్సింగ్ హోమ్స్ కానీ, పెద్ద పెద్ద కార్పొరేషన్స్ కానీ, అండ్ కంపెనీస్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కానీ, ఫార్మ్స్, అగ్రికల్చర్ ఫార్మ్స్ కానీ, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ అన్నమాట. దేనికి? వర్క్ ప్లేసెస్ కి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్సే. ఇవన్నీ కూడా ఏంటి? వర్క్ ప్లేసెస్ కి ఎగ్జాంపుల్. ఈ వర్క్ ప్లేసెస్ ని మనం రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. మనకి ఇప్పుడు స్పోర్ట్స్ ఫెసిలిటీస్, వీళ్ళందరూ చూడండి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఇప్పుడు రెజ్లర్స్ ఫైట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ ఏ కేటగిరీలో వస్తారు? మనకి ఈ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కింద కేటర్ వస్తారు. ఎందుకంటే ఎవరైతే స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారు? స్టేడియంలోనే ఉంటారు. స్టేడియం అనేది వాళ్ళకి సంబంధించినటువంటి ఏంటిది? వర్క్ ప్లేస్ అది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపెనీలు ఉంటాడు, వానికి సంబంధించిన వర్క్ ప్లేస్ అది. స్టూడెంట్ అయినా వాడు స్కూల్లో ఉంటాడు, వానికి సంబంధించిన వర్క్ ప్లేస్ అది. అంతేనా కదా? అట్లాగే స్పోర్ట్స్ మెన్ ఎక్కడ ఉంటాడు? స్పోర్ట్స్ మెన్ అనేవాడు ఎప్పుడు స్టేడియంలో, గ్రౌండ్ లో ఉంటాడు, అది వాన్ వర్క్ ప్లేస్. ఎందుకంటే వాళ్ళ వర్కే గ్రౌండ్ లో ఉంటుంది కాబట్టి ద స్టేడియం ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వాట్? వర్క్ ప్లేస్ ఫర్ ద వాట్? స్పోర్ట్స్ మెన్. స్టేడియం అనేది సో స్పోర్ట్స్ మెన్స్ ఎవరైతే ఉన్నారో, స్పోర్ట్స్ మెన్ కానీ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది వర్క్ ప్లేస్. కాబట్టి ఆ గ్రౌండ్ లోపల నువ్వు ఏం సెక్షువల్ రిమార్క్ చేసినా అది వర్క్ ప్లేస్ కిందనే కన్సిడర్ అవుతుంది. వాళ్ళు ప్రాక్టీస్ చేయంగా ఏమైనా వాళ్ళ మీద సో కలర్డ్ రిమార్క్స్ చేసినా కానీ, వాళ్ళు ప్రాక్టీస్ చేయంగా వాళ్ళని ఏమైనా సెక్షువల్ గా లైంగికంగా వేధించినా కానీ గ్రౌండ్ లో, అవన్నీ కూడా ఏమైతే మనకి సో దట్ కమ్స్ అండర్ సో ప్రొటెక్షన్ ఆఫ్ ద ఉమెన్ ఫ్రమ్ ద సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ ద వర్క్ ప్లేస్ కిందనే వస్తాయి. వాళ్ళ గ్రౌండ్ లో వాళ్ళని ఏమైనా తిట్టినా ఏం చేసినా కానీ. ఎందుకంటే దట్ ఇస్ స్టేడియం అనేది ఇక్కడ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అంటే ఇక్కడ మనకి స్టేడియం అనేది క్లియర్ గా ఉంది. సో ఈ స్టేడియం అనేది కూడా మనకి వర్క్ ప్లేసే. ఎవరికి? స్పోర్ట్స్ కి. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా అదే, మమ్మల్ని వర్క్ ప్లేస్ లో హరాస్మెంట్ చేస్తున్నాడు అన్నదే పాయింట్ మనకి. ఓకే, నెక్స్ట్ దీన్ని అన్ని రకాలుగా ఇవి సేమ్ కాదు. అయితే దీనికి మనం రెండు రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఏవైతే ఇవి వర్క్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ వర్క్ ప్లేసెస్ ని మనకి రెండు రకాలుగా క్లాసిఫై చేయడానికి అవకాశం ఉంది. అండ్ ఈ యాక్ట్ ప్రకారం కూడా రెండు రకాలుగా క్లాసిఫై చేశారు. మోర్ దాన్ 10 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఓకేనా? మోర్ దాన్ 10. సో మోర్ దాన్ 10 ఎంప్లాయీస్ కనుక ఉంటే అది ఆర్గనైజ్డ్ సెక్టర్ కింద వస్తుంది. ఓకేనా? ఆర్గనైజ్డ్ సెక్టర్ అని చెప్తుంటాం జనరల్ గా. మోర్ దాన్ 10 ఎంప్లాయీస్ ఉంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ కింద వస్తుంది. అండ్ లెస్ దాన్ 10 ఎంప్లాయీ వర్క్ చేస్తున్నారు అనుకోండి, లెస్ దాన్ 10 ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటే దాన్ని మనం అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అని చెప్పొచ్చు. ఏమని? అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అని చెప్పొచ్చు. ఓకేనా? క్లియర్ కదా? సో కాబట్టి ఆర్గనైజ్డ్ సెక్టర్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. మోర్ దాన్ 10 ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటే ఆర్గనైజ్డ్ అని, లెస్ దాన్ 10 ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటే ఏమైతుంది? అన్ఆర్గనైజ్డ్ అని చెప్తుంటారు. ఇప్పుడు స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లో 10 మంది కన్నా తక్కువనే ఉంటారు. ఎంతో మంది స్పోర్ట్స్ మెన్ ఆడుతున్నారు కదా. ఇక్కడ రెజ్లింగ్ ఫెడరేషన్ కదా, మనం ఇప్పుడు కేసు వేసింది ఎవరి మీద? రెజ్లింగ్ ఫెడరేషన్ యొక్క ప్రెసిడెంట్ బ్రిజ్ మోహన్ మీద కదా. సో రెజ్లింగ్ ఫెడరేషన్ లో మోర్ దాన్ 10 మెంబర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ గా. సో మోర్ దాన్ 10 మెంబర్స్ ఉన్నారు, మోర్ దాన్ 10 మెంబర్స్ 100 మంది ప్రాక్టీస్ చేస్తుంటారు దాని కింద, దేని కింద? రెజ్లింగ్ ఫెడరేషన్ కింద. సో కాబట్టి ఇట్ కమ్స్ అండర్ వాట్? సో ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉంది. మరి ఇప్పుడు
అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, ఫార్మ్స్ అనేవి ఉన్నాయి. ఫార్మ్స్ లోపల ఒక ఫార్మర్ దగ్గరికి మనకి ఒక 4 ఉమెన్ 5 ఉమెన్ వాళ్ళ పొలానికి వెళ్ళారనుకోండి. వాళ్ళ పొలానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి పొలం ఓనర్ సెక్షువల్ హరాస్మెంట్ చేశాడు. సెక్షువల్ హరాస్మెంట్ చేసినప్పుడు less than 10 వచ్చారు కాబట్టి దట్ కమ్స్ అండర్ వాట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కిందకి వస్తుంది. మీకు జస్ట్ ఐడియా కోసం మనకి. సో ఇలా ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కిందకి మనకి రావడం జరుగుతుంది. ఓకేనా, క్లియర్ గా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఆర్గనైజ్డ్ ఎక్సెప్ట్ ఫామ్ తప్ప మిగతావన్నీ కూడా ఆర్గనైజ్డ్ సెక్టర్ కిందకి వస్తాయి. జనరల్ గా ఇవన్నీ కూడా హాస్పిటల్స్ ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇవన్నీ కూడా. బట్ జనరల్ గా డెఫినేషన్ కోసం మనకి, ఎందుకంటే చూడండి ఇవన్నీ చిన్న చిన్నవి కానీ మోర్ దాన్ 50% ఆఫ్ ద ఎంప్లాయీస్ అగ్రికల్చర్ లోనే ఉంటారు. భారతదేశంలో అగ్రికల్చర్ లో 23 కోట్ల మంది పనిచేస్తున్నారు అగ్రికల్చర్ సెక్టర్ లో. ఈ 23 కోట్ల మందిలో దాదాపు 50% మళ్ళీ ఏంటిది మనకి ఉమెనే ఉంటారు డెఫినెట్ గా. సో కాబట్టి ఎక్కువ మొత్తంలో మనకి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎంప్లాయీస్ ఎక్కువ భారతదేశంలో. సో ఈ చూస్తే ఓకేనా, ఇది మీనింగ్ అనమాట. దేనికి, వర్క్ ప్లేసెస్ కోసం ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ ద వర్క్ ప్లేసెస్ డెఫినేషన్ లో వస్తాయి. ఆర్గనైజ్డ్ సెక్టర్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఓకే డన్. నెక్స్ట్ వన్, అగ్రీవ్డ్ ఉమెన్ అంటే ఏంటిది అంటే, సో లైంగికంగా వేధించబడినటువంటి మహిళ అంటే ఎవరు? అగ్రీవ్డ్ ఉమెన్ అంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఏంటి సెక్షువల్ కలర్స్ రిమార్క్స్ వాళ్ళు కానీ, ఆస్కింగ్ ఫర్ ద సెక్షువల్ ఫేవర్ కానీ, కలర్డ్ రిమార్క్స్ కానీ, షోయింగ్ ద పోర్నోగ్రఫీ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిట్ల వల్ల ఎఫెక్ట్ అయితే, ఇవన్నిట్ల వల్ల ఎఫెక్ట్ అయిన ఉమెన్నే మనం జనరల్ గా, అందులో ఏదైనా సరే అన్ని కాదు, ఏదైనా సరే సెక్షువల్ గా ఎఫెక్ట్ అయిన ఉమెన్నే మనం ఏమంటాం మనం. సో లైంగిక వేధింపులకు గురి కాబడినటువంటి ఉమెన్ ఏమంటాం జనరల్ గా అగ్రీవ్డ్ ఉమెన్ చెప్తాం. సో అగ్రీవ్డ్ ఉమెన్ ఎంతగా వర్కింగ్ ప్లేస్ లో అవ్వచ్చు, విజిటింగ్ ఏ వర్క్ ప్లేస్ అవ్వచ్చు, మేబీ స్టూడెంట్ కూడా మనకి కాలేజ్లలో మనకి ఈవ్ టీజింగ్ ర్యాగింగ్ అని మానేసాం కదా. సో ఈవ్ టీజింగ్ ర్యాగింగ్ అనేది కూడా ఏంటిది, ఒక టైప్ ఆఫ్ ద ఏంటిది సెక్షువల్ హరాస్మెంట్ అయినా కాదా? సరే మీకు అర్థం అవడానికి కోసం చెప్తున్నాను సరే. సో ఇది వర్కింగ్ ప్లేస్ అంటే డొమెస్టిక్ వర్కర్ అయి ఉండొచ్చు, మేబీ రెగ్యులర్ ఆర్ టెంపరీ వర్కర్ అయి ఉండొచ్చు, మేబీ ఫర్ ద రిమ్యూనరేషన్ ఆర్ వాలంటరీ బేసిస్ అయి ఉండొచ్చు, లేదంటే ఎంప్లాయిడ్ డైరెక్ట్లీ ఆర్ త్రూ ద వాట్ ఏజెంట్ అయి ఉండొచ్చు, ఆర్ కాంట్రాక్ట్ వర్కర్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ఏంటిది వర్కర్స్ కింద డెఫినేషన్ కిందనే సూట్ అవుతారు. వీళ్ళందరూ కూడా ఏంటిది వర్కర్స్ డెఫినేషన్ కిందనే వస్తారు. వీళ్ళందరిలో ఎవరు ఎఫెక్ట్ అయినా, ఇందులో పనిచేసే ఏ ఉమెన్ ఎఫెక్ట్ అయినా కానీ ఏమంటాం మనం అగ్రీవ్డ్ ఉమెన్ అంటాం. సో విజిటింగ్ ద వర్క్ ప్లేస్ ని విజిట్ చేసినప్పుడు కూడా ఎఫెక్ట్ అయితే లేదు. స్టూడెంట్ అయినా కూడా ఏమైతే మనకి అగ్రీవ్డ్ ఉమెన్ డెఫినేషన్ కింద వస్తుంది. ఒకవేళ వీళ్ళు లైంగిక వేధింపులకు గురి కాపాడితే. సో అర్థమవుతుందా? మనకు జనరల్ గా డౌట్ వస్తుంది కదా, ఎంప్లాయ్ అంటే ఏ ఎంప్లాయ్ అని డౌట్ వస్తుంది. అందుకని ఏ ఎంప్లాయ్ అంటే, సో ఇలా అన్ని రకాల ఎంప్లాయీస్ కూడా మనకి ఏమవుతారు, మనకి దీని కింద సో యాక్ట్ కింద రావడం అనేది జరుగుతూ ఉంటుంది. క్లియర్ కదా? సో ఇది జస్ట్ ఎఫెక్టెడ్ ఉమెన్ అనమాట. నెక్స్ట్ సరే, సెక్షువల్ హరాస్మెంట్ జరిగింది, సాఫ్ట్వేర్ కంపెనీ ఏదో ఒకటి ఉంది అనుకుందాం, సెక్షువల్ హరాస్మెంట్ జరిగింది, ఆమె బాధపడ్డ తర్వాత కంప్లైంట్ ఇవ్వాలి. ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, ఎన్ని రోజులలో కంప్లైంట్ ఇవ్వాలి, ఇది కదా పాయింట్ తెలియవలసింది మనకి. సో ఇప్పుడు ఎన్ని రోజులలో కంప్లైంట్ ఇవ్వాలి? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్సిడెంట్ నుంచి 90 రోజుల్లో కంప్లైంట్ ఇవ్వాలి. 90 రోజులు దాటితే మనకి తెలియదు. సో ఎప్పుడంటే డేట్ ఆఫ్ ఇన్సిడెంట్, ఎక్కడ నుంచి అమ్మా డేట్ ఆఫ్ ఇన్సిడెంట్. సో డేట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏ రోజైతే ఇన్సిడెంట్ జరిగిందో, అతను ఎవరైతే నీ మీద కలర్డ్ రిమార్క్స్ చేశారో, సెక్షువల్ రిమార్క్స్ చేశాడో, ఆ డేట్ ఆఫ్ ఇన్సిడెంట్ నుంచి ఎన్ని రోజులల్లా 3 months లోపల, ఎన్ని రోజులల్లా 3 months లోపల అంటే ఎంత 90 days లో ఏమి ఇవ్వాలి మనకి. సో 90 days లో మనకి కంప్లైంట్ అనేది నువ్వు లాడ్జ్ చేయాలి. అర్థమవుతుందా? ఈ క్వశ్చన్ మనకి గ్రూప్ 1 లో అడగడం జరిగింది. 4 స్టేట్మెంట్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అని చెప్పేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో అడిగాడు మనకి. ఓకేనా? సో కాబట్టి డేట్ ఆఫ్ ఇన్సిడెంట్ నుంచి ఎన్ని రోజులలో, 90 రోజులలో కంప్లైంట్ లాంచ్ చేయాలి. ఒక 6 నెలలు అయిన తర్వాత నేను లాంచ్ చేస్తా, సంవత్సరం తర్వాత లాంచ్ చేస్తా అంటే కుదరదు. యాక్ట్ ప్రకారం ఏంటిది, డేట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన 90 రోజులలో నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి. ఓకే, ఎవరికి ఇవ్వాలన్నది నెక్స్ట్ పాయింట్. కానీ ఏమేమి ఉండాలని చూద్దాం. ఏమంటున్నాం చూడండి, కంప్లైంట్ ఆఫ్ ద వాట్ కంటెంట్ ఎన్ని రోజులలో, 90 రోజులలో ఇవ్వాలి. ఎప్పటి నుంచి, డేట్ ఆఫ్ ద ఇన్సిడెంట్ నుంచి 90 days లో ఇవ్వాలి. అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఏమేమి ఉండాలి, డేట్ ఏ రోజు డేట్ జరిగింది, ఏ టైంలో జరిగింది, రెస్పాండెంట్ నేమ్ ఎవరు నేను హరాస్మెంట్ చేశాడు, అండ్ పార్టీస్ వర్కింగ్ ఇన్ ద రిలేషన్షిప్, అక్కడ ఇంకా ఎవరైనా ఉన్నారా, అది జరిగినప్పుడు ఇంకేమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా, అవన్నీ కూడా మన పూర్తి డిస్క్రిప్షన్ అనేది కూడా కంప్లైంట్ లో రాయాల్సి ఉంటుంది. ఎప్పుడు, డేట్ ఆఫ్ ఇన్సిడెంట్ నుంచి 90 రోజులలో నువ్వు కంప్లైంట్ అనేది లాడ్జ్ చేయడానికి అవకాశం ఉంది అకార్డింగ్ టు ద వాట్ పోషా యాక్ట్ ప్రకారము. ఎన్ని రోజులలో, 90 రోజులలో, విత్ ఇన్ ద 3 months. ప్లీజ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. విత్ ఇన్ ద 3 months లోపల మనం ఏం చేయాలి, మనకి కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సరే, కంప్లైంట్ ఇవ్వాలి, కంప్లైంట్ రాశారు. ఓకే, అగ్రీవ్డ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, అగ్రీవ్డ్ ఉమెన్ అంటే ఎవరు, ఎఫెక్ట్ అయిన ఉమెన్. సో ఈ అగ్రీవ్డ్ ఉమెన్ అనేది కంప్లైంట్ రాసింది. ఓకేనా, ఈమె కంప్లైంట్ రాసింది. ఎన్ని రోజులలో, 90 రోజులలో కంప్లైంట్ రాసింది. ఇప్పుడు కంప్లైంట్ పోయి ఎవరికి ఇవ్వాలి, కంప్లైంట్ అనేది కూడా పాయింటే కదా. సో సెక్షువల్ హరాస్మెంట్ జరిగింది, నన్ను పలానా వ్యక్తిలా వేధిస్తున్నాడు అని ఆమె చెప్పిన తర్వాత ఈ కంప్లైంట్ అనేది ఎవరికి ఇవ్వాలి అనేది పాయింట్ కదా. 2 things ఉన్నాయి. కంప్లైంట్ అనేది ఎవరికి ఇవ్వాలి, మరి ఆర్గనైజ్డ్ సెక్టార్లో అయితే ఎవరికి ఇవ్వాలి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో అయితే ఎవరికి ఇవ్వాలి. ఇప్పుడు అగ్రికల్చర్లో జరిగితే ఎవరికి ఇస్తావు,
పాయింటే కదా. సో కాబట్టి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి కోసం మనకి రెండు మనకి కమిటీస్ ఉన్నాయి. ఓకేనా. సో ఒకటి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది, ఒక లోకల్ కంప్లైంట్ కమిటీ అని రెండు ఉన్నాయి. ఐసీసీ, ఎల్సీసీ అని రెండు ఉంటాయి. సో వాళ్ళకి మనం కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరైతే అగ్రీవ్డ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ఎఫెక్ట్ అయిన ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ఈమె 90 రోజులలో మనకి కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలంటే రెండు ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడదాం. ఓకే. సో ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి అంటే చూద్దాం ఇక్కడ. సో కంప్లైంట్ 90 days లో ఇవ్వాలి. ఐసీసీ, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ. ఇది ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఆర్గనైజ్డ్ సెక్టార్లో అంటే సో నంబర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ మోర్ దాన్ 10 ఉంటే ఆర్గనైజ్డ్ సెక్టార్లో వాళ్ళకి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనే ఉంటుంది. సో అదే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కనుక తీసుకుంటే లోకల్ కంప్లైంట్ కమిటీ అని ఉంటుంది. ఏంటి? లోకల్ కంప్లైంట్ కమిటీ ఉంటుంది. సో ఈ లోకల్ కంప్లైంట్ కమిటీకి మనకి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఇది లోకల్ కంప్లైంట్ కమిటీ అండ్ ఇదేంటి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ. లోకల్ కంప్లైంట్ కమిటీ అండ్ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉంటుంది. అండ్ దీనికి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అనే వాడు ఉంటాడు ఇక్కడ. సో సరే దాని గురించి నెక్స్ట్ డీటెయిల్ గా మాట్లాడదాం. సో బట్ మీకైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? ఐసీసీ, ఎల్సీసీ, వీటి గురించే మాట్లాడదాం ఇప్పుడు. ఐసీసీ, ఎల్సీసీ. ఓకే. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అన్నాం. ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఏంటిదంటే, ఈ యాక్ట్ ప్రకారము ఏ కంపెనీలో అయితే 10 మంది కన్నా ఎక్కువగా ఎంప్లాయీస్ ఉంటారో, ఎంత? రిమెంబర్ దట్, మోర్ దాన్ 10 ఎంప్లాయీస్. ఏ కంపెనీస్లో అయితే మోర్ దాన్ 10 ఎంప్లాయీస్ ఉంటారో ఆ కంపెనీ అనేది మ్యాండేటరీగా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ని ఫామ్ చేయాలి. ఎవ్రీ కంపెనీ, వెదర్ ఇట్ ఈస్ హాస్పిటల్ ఆర్ స్టేడియం ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీ వర్కింగ్ ప్లేస్ విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ దాన్ 10 ఎంప్లాయీస్, 10 మంది కన్నా ఎక్కువగా ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఏ వర్క్ ప్లేస్లో అయినా సరే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది మ్యాండేటరీగా ఫామ్ చేయాలి. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు మనకి వీళ్ళు రెజ్లర్స్ ఎవరైతే మనకి ఈ ఇన్సిడెంట్ జరిగిందో వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి కోసము ఈ చట్టం ప్రకారం ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఉండాలి. కానీ మనకి ఈ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీంట్లో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీని ఫామ్ చేయలేదు ఇప్పటి వరకు. అంటే చట్టాన్ని ఉల్లంఘించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే 50,000 రూపాయల ఫైన్ ఈ చట్టం ప్రకారం. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది మ్యాండేటరీ. సో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీని కనుక ఫామ్ చేయకపోతే 50,000 రూపాయల ఫైన్ అనేది ఉంటుంది ఈ యాక్ట్ ప్రకారం. కానీ ఇప్పటివరకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో సెక్షువల్ హరాస్మెంట్ జరిగిందని కంప్లైంట్ ఇవ్వడానికి కోసము ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది లేదు. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ బోన్ ఆఫ్ కంటెంట్ ఇక్కడ. సో ఈ ఇష్యూ జరుగుతుంది ఇప్పుడు. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఏర్పాటు చేయకపోవడం అనేది సో రెజ్లింగ్ ఫెడరేషన్ చేసినటువంటి ఒక మిస్టేక్ అది. ఎందుకంటే ఏదైనా వర్క్ ప్లేస్లో మోర్ దాన్ 10 ఎంప్లాయీస్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఏముండాలి? మనకి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఉండాలి. సో ఎవరైతే సెక్షువల్ హరాస్మెంట్కి గురయ్యారో వాళ్ళు ఈజీగా పోయి కంప్లైంట్ లాడ్జ్ చేయడానికి కోసం ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఉండి తీరాల్సిందే. ఎవరికి? ఆర్గనైజ్డ్ సెక్టార్స్కి. ఓకే. ఆర్గనైజ్డ్ సెక్టార్. సో దీని యొక్క టెన్యూర్ ఎంత ఉంటుంది? 3 years ఉంటుంది. ఒక ఇంటర్నల్ కమిటీ ఫామ్ చేసిన తర్వాత ఇది ఎన్ని సంవత్సరాల పాటు ఉంటుంది? 3 years అనేది కొనసాగుతుంది ఒక ఇంటర్నల్ కమిటీ. తర్వాత మార్చొచ్చు. దీంట్లో ఎవరు ఉంటారు? 4 members ఉంటారు. ఒకరు చైర్పర్సన్ అండ్ 2 members అండ్ ఇంకొక అదర్ మెంబర్స్ ఉంటారు. ఎవరెవరు ఉంటారు అంటే ఇది ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ. ఇది ఏ సెక్టార్స్కి అప్లికబుల్ అవుతుంది? ఆర్గనైజ్డ్ సెక్టార్. సో ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏంటిది? మోర్ దాన్ 10 ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో దాన్ని ఆర్గనైజ్డ్ సెక్టార్ గా గుర్తించడం జరిగింది. ఈ వర్కింగ్ ఉమెన్ ఎట్ ద వాట్ సీనియర్ లెవెల్ ఎంప్లాయీ. సో ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి సీనియర్ లెవెల్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆమె చైర్పర్సన్ గా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియాలో ఎవరైతే సీనియర్ మోస్ట్ పనిచేస్తున్నారో అక్కడ ఉమెన్, ఆమెను మనం చైర్మన్ గా చేయొచ్చు మనం. ఓకేనా. నెక్స్ట్, ఫ్రమ్ ద అమాంగస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీ హూ కమిటెడ్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద ఉమెన్, 2 members ని తీసుకోవచ్చు మనకి. ఎవరిని? అక్కడ పనిచేస్తున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, ఉమెన్ వెల్ఫేర్ కోసం పాటుపడ్డారో అలాంటి 2 వ్యక్తులను ఏం చేసుకోవచ్చు మనం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అమాంగస్ట్ ద వాట్ ఎంప్లాయీస్. ఇక్కడ మనం మాట్లాడుతుంది రెజ్లింగ్ ఫెడరేషన్ కాబట్టి అక్కడ రెజ్లింగ్ ఫెడరేషన్ లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ లో ఎవరైనా ఉమెన్ కోసం నిజంగా పోరాటం చేస్తుంటే వాళ్ళని మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, 3rd member వచ్చేసి ఎన్జిఓ. ఏదైనా ఎన్జిఓ కానీ లేదంటే ఏదైనా పర్సన్ కానీ ఎవరికైతే సెక్షువల్ హరాస్మెంట్ గురించి మనకు జనరల్గా అవగాహన ఉందో, జనరల్గా లాయర్స్, ఉమెన్ లాయర్స్ని తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి పర్ఫెక్ట్ ఐడియా ఉంటాయి చట్టాలు ఇవన్నీ కూడా కాబట్టి. సో ఎన్జిఓస్ కానీ, అసోసియేషన్స్ కానీ, లేదంటే ఎనీ పర్సన్ హూ వాజ్ హ్యావింగ్ ద వాట్ నాలెడ్జ్ ఆఫ్ ద వాట్ సెక్షువల్ హరాస్మెంట్ అంటే జనరల్ లాయర్స్కి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళనే తీసుకుంటారు. సో ఇలా 4 members తోటి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఏర్పాటు చేయాలి. అది కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉండాలి. దేంట్లో? ద కంపెనీస్ విచ్ ఆర్ హ్యావింగ్ ద ఎంప్లాయీస్ మోర్ దాన్ 10 members లో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఇలా ఫామ్ చేసి ఉండాలి. ఈ ఇంటర్నల్ కమిటీకి ఎవరైతే అగ్రీవ్డ్ ఉమెన్ సెక్షువల్ హరాస్మెంట్ లైంగిక వేధింపుల వల్ల బాధపడుతున్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ బాధపడుతున్నటువంటి మహిళ ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి ఏమి ఇవ్వాలి మనకి? సో విత్ ఇన్ ద 90 days ఆఫ్ ద ఇన్సిడెంట్ మనకి ఏం చేయాలి? కంప్లైంట్ అనేది ఇవ్వాలి.
సంఘటన జరిగిన 90 రోజులలో కంప్లైంట్ అనేది ఇవ్వాలి. ఎవరికి? ఇంటర్నల్ కమిటీకి ఇవ్వాలి. ఇక్కడ ఇంతకుముందు చెప్పాను నేను, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఇప్పటివరకు ఇంటర్నల్ కమిటీని ఫామ్ చేయలేదు అంటే వాళ్ళ మీద 50,000 రూపాయలు ఫైన్ వేయడానికి అవకాశం ఉంది చట్టం ప్రకారం. ఓకేనా? అది వాళ్ళు చేసిన మిస్టేక్. ఓకేనా? నెక్స్ట్, సో నోడల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఇది దేనికి సంబంధించి? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించి. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఉందనుకోండి, ఇప్పుడు డైలీ వేజర్స్ ఉన్నారు, డైలీ వేజర్స్ ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి? డైలీ వేజర్స్ ఎక్కడ కూలీ దొరికితే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు అగ్రికల్చర్ లేబర్స్ ఉన్నారు, ఎక్కడ కూలీ దొరికితే అక్కడికి వెళ్తారు. సో వాళ్ళకి సెక్షువల్ హరాస్మెంట్ జరిగితే వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి అనేది కూడా పాయింటే కదా. సో కంపెనీస్ అంటే మోర్ దాన్ 10 ఎంప్లాయీస్ ఉంటాయి కాబట్టి ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో వర్క్ చేస్తారు. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఇదంతా ఏర్పాటు చేసుకుంటాం. మరి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎట్లా? సో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి గవర్నమెంట్ అనేది ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. చట్టం ప్రకారం ఏంటిది? ఒక పర్సన్ ఏం చేస్తారు? డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో స్టేట్ గవర్నమెంట్ విల్ నోటిఫై డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ, లేదంటే అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ, కలెక్టర్ కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, ఈ నలుగురిట్లలో ఎవరినైనా సరే డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా మనకి స్టేట్ గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది? నోటిఫై చేయడం జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అనే అతనే రెస్పాన్సిబిలిటీ అనమాట ఆ జిల్లాలో. ఏది ఇంతకుముందు చెప్పగా లోకల్ కంప్లైంట్స్ కమిటీ అనేది, ఆ లోకల్ కంప్లైంట్ కమిటీ అనేది సో ఇతను చూసుకోవాలి. ఎవరు? ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కింద లోకల్ కంప్లైంట్ కమిటీ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఎందుకు? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో. మరి ఈ లోకల్ కంప్లైంట్ కమిటీలో ఎవరు ఉంటారు అంటే వీళ్ళందరూ ఉంటారు. ఈ లోకల్ కంప్లైంట్ కమిటీ, ఈ లోకల్ కంప్లైంట్ కమిటీ మనకి ఎవరి కింద ఉంటుంది? డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కింద ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే ఎవరు? డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయినా అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా అవ్వచ్చు, డిప్యూటీ కలెక్టర్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఓకేనా? So chairperson nominated from the eminent women in the field of the social work and nominated from the women who are working in the taluka, tehsil or municipality ఆ district లో. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కటి ఉంటుంది. మన ఎవ్రీ డిస్ట్రిక్ట్, ప్రతి డిస్ట్రిక్ట్ ఏముంటుంది? ఒక ఈ కమిటీ ఉంటుంది. ఏ కమిటీ ఉంటుంది? లోకల్ కంప్లైంట్స్ కమిటీ ఉంటుంది. ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి లోకల్ కంప్లైంట్ కమిటీ. ఆ డిస్ట్రిక్ట్ లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. 2 members నామినేటెడ్ ఫ్రమ్ ద ఎన్జిఓ అసోసియేషన్ తీసుకోవచ్చు. ఎవరైనా సరే గవర్నమెంట్ ఆఫీసర్ని కూడా తీసుకోవచ్చు మనకి. సో ఈ చైల్డ్ కానీ ఉమెన్ హరాస్మెంట్ పైన ఏమైతే ఉందో వాళ్ళకి సంబంధించి దీంట్లో ఎంతమంది ఉంటారు? మనకి 5 members ఉంటారు. దాంట్లో 4 members ఉంటారు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలో. దీంట్లో అయితే ఎంతమంది ఉంటారు? 5 members ఉంటారు. వీళ్ళందరినీ ఎవరు అపాయింట్ చేస్తారు? మనకి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా మనకి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సెలెక్ట్ చేసేసి, సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అనే వాళ్ళు ఈ లోకల్ కంప్లైంట్ కమిటీని ఫామ్ చేయాలి. అందరూ ఉమెనే ఉంటారు. అందరూ కూడా ఏంటిది? సింపుల్ గా ఆ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. సెక్షువల్ హరాస్మెంట్ ఆ లాస్ తెలిసి ఉండడం, దానికోసం పోరాటం చేసి ఉండడం, వాళ్ళనే తీసుకుంటారు పెద్దగా. ఓకేనా? సో జస్ట్ ఇదంతా మీకు ఐడియా కోసం. ఈ లోకల్ కంప్లైంట్ కమిటీకి సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటాడు. సో ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. ఇదంతా ఎవరి కోసం? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కోసం. ఎవరికి ఇది? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కోసం లోకల్ కంప్లైంట్ కమిటీ ఉంటుంది. ఆర్గనైజ్డ్ సెక్టార్ కోసం అయితే ప్రతి కంపెనీ ఏం చేయాలి? ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ. ఇన్ఫోసిస్ అనుకో, ఇన్ఫోసిస్ లో కూడా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉండాలి. నెక్స్ట్ విప్రో ఉందనుకో, విప్రోలో కూడా ఏముండాలి? ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉండాలి. ఐసీసీ ఉందనుకో, ఐసీసీలో కూడా ఇప్పుడు ఉమెన్ క్రికెటర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా సెక్షువల్ హరాస్మెంట్ జరగచ్చు కదా. సో కాబట్టి ఐసీసీలో కూడా ఏముండాలి? ఐసీసీ అంటే బీసీసీఐలో కూడా ఏముండాలి మనకి? సో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలి. ఐసీసీ కాదు, ఐసీసీ ఇంటర్నేషనల్, బీసీసీఐ. బీసీసీఐలో కూడా ఏముండాలి మనకి? సో మనకి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉండాలి. ఓకేనా? ఫార్మ్ సెక్టార్కి అయితే ఏముంటుంది మనకి? లోకల్ కంప్లైంట్ కమిటీ ఉంటుంది. డైలీ వేజర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏముంటుంది? లోకల్ కంప్లైంట్స్ కమిటీ ఉంటుంది. డొమెస్టిక్ వర్కర్స్, ఇంట్లో హౌస్ మేడ్ ఉంది, హౌస్ మేడ్ వచ్చి వర్క్ చేసి వెళ్ళిపోతుంది, ఆమెను కూడా ఇంటి ఓనర్ సెక్షువల్ హరాస్మెంట్ గురి చేశాడు, వాళ్ళకి ఎలా? లోకల్ కంప్లైంట్స్ కమిటీ ఉంటుంది. ఓకే, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఆర్గనైజ్డ్కి అన్ఆర్గనైజ్డ్కి సో ఏమేమన్నది ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ, ఇది లోకల్ కంప్లైంట్ కమిటీ. కాబట్టి ఎగ్జామినేషన్లో రివర్స్ చేయొచ్చు ఏమని? సో ద ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంప్లాయీస్ కెన్ కంప్లైంట్ షుడ్ లాడ్జ్ కంప్లైంట్ త్రూ దిస్ లోకల్ కంప్లైంట్స్ కమిటీ అని ఆప్షన్ ఇవ్వచ్చు. లోకల్ కంప్లైంట్స్ కమిటీ విల్ బి ఓన్లీ ఫర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఓకే, అలా రెండు ఆపోజిట్గా ఇవ్వచ్చు స్టేట్మెంట్స్ అనేవి. ఎన్ని రోజులలో? 90 రోజులలో చేయాలి మనకి. ఓకేనా? డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎవరు ఉంటారో, ఆ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో అతను. నెక్స్ట్ ఓకే, ప్రొసీజర్ ఏంటిది? వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు బి ఫాలోడ్? చూద్దాం ఒకసారి ప్రొసీజర్ అనేది ఏం ఫాలో అవుతుంది. ఇన్సిడెంట్ ఆఫ్ ద వర్క్ ప్లేస్ సెక్షువల్ హరాస్మెంట్ టు బి రిపోర్టెడ్ విత్ ఇన్ ద 3 months. అంటే ఇన్సిడెంట్ జరిగిన 90 రోజులలో మనకి రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాత మనం ఫార్మల్ గా కంప్లైంట్ లాడ్జ్ చేయకముందు మనం ఏం చేయొచ్చు? ఇన్ఫార్మల్ గా కూడా సెటిల్ చేసుకోవచ్చు. సో ఏమని చేయొచ్చు? ఓకే అమ్మ, తప్పు అయిపోయింది, నేను ఇంకోసారి తప్పు చేయను అని చెప్పేసి మనం డైరెక్ట్ గా వాళ్ళ అక్కడ ఉన్నటువంటి కంపెనీలో ఉన్నటువంటి ఓనర్ పిలిచేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి కన్సిలియేషన్ ప్రాసెస్ అంటే ఏమంటే మనం సెటిల్మెంట్ చేసుకొని ఓకే నేను ఇంకోసారి చేయను, తప్పు అయిపోయిందని చెప్తే సో హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ పైన ఆమె క్షమిస్తే ఓకే, అది అక్కడికి ఏమైతుంది అంతమైపోతుంది. సో అలా కూడా ఏంటిది మనకి ఇన్ఫార్మల్ గా కూడా సెటిల్ చేయొచ్చు. ఇన్ఫార్మల్ గా సెటిల్ చేయడాన్ని ఏమంటే మనం కన్సిలియేషన్ అని చెప్తాం. కన్సిలియేషన్ అంటే ఒక పర్సన్ ఉంటాడు మీడియేటర్, ఆ మీడియేటర్ ఆమె చెప్పింది వింటాడు, ఇతను చెప్పింది వింటాడు, ఫైనల్ గా ఇద్దరిని పిలిచేసి మరి ఇలా మీరు రాజీకి రండి అని చెప్తారు. రాజీ పడ్డం అనమాట కన్సిలియేషన్ అంటే. సో అలా కూడా మనకి ఇన్ఫార్మల్ గా సెటిల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైతే అగ్రీవ్డ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో నాకు అవసరం లేదు, నేను
త్రూ ద మెకానిజం, ఫార్మల్ మెకానిజం ద్వారానే వెళ్తాను అనుకుంటే ఫార్మల్ మెకానిజం ద్వారా కూడా మనకి సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు. ఎప్పుడు ఒకవేళ ఆర్గనైజ్డ్ సెక్టార్ అయిందనుకోండి, ఆమె ఆర్గనైజ్డ్ సెక్టార్ లో వర్క్ చేస్తూ ఉంటే దీనికి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి మనము ఇస్తాం. మరి ఒకవేళ వాళ్ళు అనార్గనైజ్డ్ సెక్టార్ లో పనిచేస్తూ ఉందనుకోండి, దేంట్లో అనార్గనైజ్డ్ సెక్టార్ లో పనిచేస్తే ఎవరు ఉంటారు మనకి, నోడల్ ఆఫీసర్ ఎవరు ఉంటారు మనకి. సో ఇప్పుడు ఇంత కొంచెం డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నాడా లేదా, అతను డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నాడు కదా, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయినా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా ఎవరినో ఒకరు ఏం చేయొచ్చు మనం, నోడల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కి ఇస్తాం మనం. ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అనేది జనరల్ గా మనకి ఏం చేస్తాడు, మనకి ఈ లోకల్ కంప్లైంట్ కమిటీకి ఫార్వర్డ్ చేస్తాడు. ఎవరికి, లోకల్ కంప్లైంట్ కమిటీకి ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఎవరు కంప్లైంట్, సో ఒకవేళ ఆర్గనైజ్డ్ సెక్టర్ అయితే ఐసీసీకి ఇస్తాం, ఈ నోడల్ ఆఫీసర్కి ఇస్తే నోడల్ ఆఫీసర్ ఎవరికి ఇస్తారు మనకి, లోకల్ కంప్లైంట్ కమిటీకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఎవరైతే ఆమెను సెక్షువల్ హరాస్మెంట్ చేసిన పర్సన్ ఉంటాడు కదా, ఆ పర్సన్ కూడా మనం ఏం చేయాలి, కాపీ పంపించి నువ్వు రెస్పాండ్ అవ్వని చెప్పాలి. అతనికి కూడా 10 రోజుల టైం ఉంటుంది మనకి. ఎన్ని రోజులు, 10 days. ఏ కాపీ ఆఫ్ ద కంప్లైంట్ టు బి సబ్మిటెడ్ టు ద రెస్పాండెంట్ టు విచ్ రెస్పాండెంట్ నీడ్స్ టు బి రిప్లై విత్ ఇన్ ద 10 days. 10 రోజులలో, విత్ ఇన్ ద 10 days, 10 రోజులలో. సో అతను కూడా ఏమవ్వాలి మనకి, రెస్పాండ్ అవ్వాలి. 10 రోజులలో అతను కూడా మనకి ఏమవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి. ఓకేనా. 10 రోజులలో రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది మనకి. అయినా రెస్పాండ్ అవ్వాలి. ఎవరైతే హరాస్మెంట్ చేశాడో అతనికి కూడా 10 రోజుల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది జనరల్ ప్రొసీజర్. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, కంప్లైంట్ ఇచ్చాము, అతనికి 10 రోజులు టైం ఇచ్చాము. కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలో మనకు తెలుసు, ఎన్ని రోజులలో ఇవ్వాలో తెలుసు మనకి, 90 రోజులలో ఇవ్వాలి. ఇది ఐసీసీకి ఇవ్వాలి, వాళ్ళైతే ఎల్సీసీకి ఇస్తారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. సో 10 రోజులు టైం ఇచ్చాము. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటిది, ఓకేనా. నెక్స్ట్, సో ఎంక్వైరీ రిపోర్ట్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ ద 90 days బై ద ఐసీసీ కానీ ఎల్సీసీ కానీ. ఇది కూడా నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. సో డేట్ ఆఫ్ ఇన్సిడెంట్ నుంచి 90 రోజులలో కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ ఇచ్చేసాం, ఎల్సీసీకి కంప్లైంట్ ఇచ్చాం, లేదంటే ఐసీసీకో కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఐసీసీ కానీ ఎల్సీసీ కానీ ఎన్ని రోజులలో కంప్లీట్ చేయాలంటే వాళ్ళకు కూడా 90 రోజులే. వాళ్ళు కూడా ఎంక్వైరీని 90 రోజులలో కంప్లీట్ చేయాలి. దెన్ ఎంక్వైరీని ఏం చేయాలి, 90 రోజులలో కంప్లీట్ చేయాలి. ఎంక్వైరీ 90 రోజులలో కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ వాళ్ళ దగ్గరనే పెట్టుకోకూడదు. రిపోర్ట్ని వాళ్ళ దగ్గర పెట్టుకోకుండా ఐసీసీ ఎవరికి ఇవ్వాలి, ఆ కంపెనీ హెడ్కి ఇవ్వాలి. ఒకవేళ ఎల్సీసీ అయితే డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి. ఎన్ని రోజులలో, 10 రోజులలో. ఎప్పటి నుంచి 10 రోజులలో, ఎంక్వైరీ పూర్తయినా 10 రోజులలో. ఎంక్వైరీ పూర్తి చేయడానికి ఎన్ని రోజుల టైం, 90 రోజులు ప్లస్ ఎంక్వైరీ పూర్తి అయిపోయింది. ఎంక్వైరీ పూర్తి అయిపోయిన తర్వాత ఏం చేయాలి, వాళ్ళ దగ్గర రిపోర్ట్ పెట్టుకోకూడదు. ఎంక్వైరీ పూర్తయిన 10 రోజులలో తీసుకెళ్లి సబ్మిట్ చేయాలి. ఎవరికి, సో నోడల్ ఏజెన్సీకి. ఇక చూడండి, సో ద రిపోర్ట్ ఆఫ్ ద ఫైండింగ్స్ టు బి సబ్మిటెడ్ టు ద ఎంప్లాయర్ ఆర్ అదర్వైజ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అండ్ కన్సర్న్ పార్టీస్ విత్ ఇన్ ద 10 days ఆఫ్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఎంక్వైరీ. ఎంక్వైరీకి ఇచ్చే టైం ఎంత, 90 రోజులు. 90 రోజులలో ఎంక్వైరీ మొత్తం అయిపోయింది, రిపోర్ట్ ఏమైంది, రెడీ అయిపోయింది. రిపోర్ట్ రెడీ అయిపోయి రిపోర్ట్ సబ్మిట్ చేయక ఎన్ని రోజులు, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. అట్లా రిపోర్ట్ పెట్టుకుంటే ఏమైతుంది మరి, అగ్రీడ్ ఉమెన్కి, ఆమె ఎఫెక్ట్ అయిన ఉమెన్కి ఎట్లా పరిస్థితి. అందుకని చెప్పేసి వీళ్ళు ఎక్కువ రోజుల పాటు వాళ్ళ దగ్గర రిపోర్ట్ పెట్టుకోవడానికి లేదు. 90 రోజులలో పూర్తిగా ఎంక్వైరీ కంప్లీట్ చేయాలి. ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయింది. ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయి ఆ రిపోర్ట్ నా వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి వీలు లేదు. ఎన్ని రోజులలో, ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి, 10 రోజులల్లో తీసుకెళ్లి నోడల్ ఏజెన్సీకో లేదంటే కంపెనీ హెడ్కో ఇచ్చేయాలి. అంటే దీని సింపుల్ లాజిక్ ఏంటిది, మొత్తం ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఉమెన్ కంప్లైంట్ లాడ్జ్ చేసిన డేట్ నుంచి దాదాపు 100 daysలో ఏమవ్వాలి, రిపోర్ట్ కూడా సబ్మిట్ అవ్వాలని. మాక్సిమం పీరియడ్ ఎంత, 100 daysలో. ఇది 90 days ఎంక్వైరీ ప్లస్ 10 days ఏంటి గ్రేస్ పీరియడ్. ఆ 10 daysలో ఏం చేయాలి, రిపోర్ట్ని సబ్మిట్ చేసేయాలి. ఎంక్వైరీ మాత్రం 90 daysలో కంప్లీట్ చేయాలి. 90 days నుంచి 91st, 92nd, 93rd, 94, 95, 96, 97, 98, 99, 100 ఈ 100th day వరకే రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసి ఉండాలి వాళ్ళు. ఓకేనా. రైట్. 91వ రోజు నుంచి 100వ రోజు వరకు ఈ 10 రోజులలో ఏదో ఒక రోజు రిపోర్టు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఎవరికి, వీళ్ళకి ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఆ కంపెనీ మేనేజర్కి వెళ్ళింది, ఇక్కడేమో మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి సబ్మిట్ చేసేసారు. సబ్మిట్ చేసిన తర్వాత వీడు కూడా ఫేవర్గా ఉంటే ఎట్లా మళ్ళీ, అందుకని చెప్పేసి వీడు కూడా ఎక్కువ రోజుల పాటు దాన్ని పెండింగ్లో పెట్టుకోవడానికి వీలేదు. వీళ్ళు ఎప్పుడైతే రిపోర్ట్ సబ్మిట్ చేస్తారో, రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత 60 రోజులల్లో ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారంగా యాక్షన్ అనేది తీసుకోవాలి. సో వీళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు అంటే 100 days అయిపోయింది కదమ్మా, ఆల్రెడీ 100 days అయిపోయింది. 100 days తర్వాత నెక్స్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ 60 రోజులు ఉంది. రిపోర్ట్ సబ్మిట్ చేసిన డేట్ నుంచి 60 రోజులలో ఏం చేయాలి, వాళ్ళు కంపెనీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ద రికమెండేషన్స్ టు బి ఇంప్లిమెంటెడ్ సో బై ద ఎంప్లాయర్ ఆర్ మేబీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ విత్ ఇన్ ద 16 days ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ ద రిపోర్ట్.
సో రిపోర్ట్ని రిసీవ్ చేసుకున్న 60 రోజులలో ఏం చేయాలి దాన్ని, సో మళ్ళీ వాళ్ళు అతనికి ఫైన్ వేయాలన్నా, అతనికి ఏమైనా వేయాలన్నా, యాక్ట్ ప్రకారం ఏం చేయాలనేది ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కానీ లోకల్ కంప్లైంట్స్ కమిటీ కానీ ఇచ్చిన రికమెండేషన్స్ ఏవైతున్నాయో వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ని 60 రోజులలో ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా. ఇక్కడ 4 డేట్స్ వచ్చినాయి. ఫస్ట్ ఇన్సిడెంట్ ఫైల్ చేయడానికి ఎంత, 90 రోజులు ఆఫ్ ద సెక్షువల్ హరాస్మెంట్లో. సరే నేను ఇది అయిన తర్వాత చెప్తా. ఓకే, నెక్స్ట్ వన్. ఓకేనా, ఇదంతా అయిపోయింది. ఒకవేళ అక్కడ పారదర్శకంగా ఎంక్వైరీ జరగలేదు, అక్కడ ఉన్నటువంటి మహిళకి నచ్చలేదు, నిజంగా నాకు ఈ రిపోర్ట్ నచ్చలేదు, నాకు మళ్ళీ కావాలనుకుంటే ఆమె కోర్టుకు వెళ్ళచ్చు. ఎన్ని రోజులలో, 90 రోజులలో మళ్ళీ కోర్టుకు వెళ్ళడానికి. ఓకేనా, వీళ్ళు యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యారు. ఆమెకు చెప్పారు, ఇగో అమ్మ ఈ యాక్షన్ తీసుకుంటున్నామని ఆమె పిలిచి చెప్పారు. ఆమెకు నచ్చలేదు అనుకోండి, మళ్ళీ కోర్టుకు వెళ్ళచ్చు. రెస్పాండెంట్ ఉన్నాడు, రెస్పాండెంట్ కూడా నచ్చలేదు అనుకోండి, ఆయన కూడా కోర్టుకు వెళ్ళచ్చు. నిజంగా నా మీద ఇవన్నీ కూడా సెక్షువల్ హరాస్మెంట్ ఇవన్నీ కూడా నిజం కాదు, నా మీద అబద్ధంగా అలిగేషన్స్ వేశారని ఆయన కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు ప్రతిసారి మనం ఒకే యాంగిల్ ఆలోచించకూడదు కదా. నిజంగా అమ్మాయి చెప్పిందే నిజమని వీళ్ళు ఎందుకు అనుకున్నాడు, కాబట్టి నిజంగా నా మీద అలిగేషన్స్ వేసిందని కూడా వాడు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. సో అందువల్ల వాళ్ళకు కూడా ఏంటిది, సో మనకి రెస్పాండెంట్ కానీ లేదంటే కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా మనకి వాళ్ళ కోర్టుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇక్కడ వరకు మనం కోర్టుకు వెళ్ళలేదు, ఇదంతా కూడా ఇంటర్నల్గా జరుగుతుంది, అక్కడక్కడ జరుగుతుంది. ఆ తర్వాత ఇదంతా కూడా మాకు కరెక్ట్గా జరగలేదు అని అనిపిస్తే అప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇంతవరకు కోర్టుకు వెళ్ళామా లేదు. ఒకవేళ ఇక్కడ వరకే ఇన్ఫార్మల్ అంటే మెకానిజం అనేది ఉంది యాక్ట్ ప్రకారం, ఆ తర్వాత మళ్ళీ నీకు వెళ్ళాలనుకుంటే ఇవన్నీ ఎంత జరిగిన ఇన్సిడెంట్ ఇదంతా నచ్చకపోతే అప్పుడు నువ్వు కోర్టుకు వెళ్ళచ్చు. ఓకేనా, చూద్దాం ఒకసారి. సబ్మిషన్ ఆఫ్ ద కంప్లైంట్ ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఇవి. ఎగ్జామ్లో వచ్చే విత్ ఇన్ ద 3 months ఆఫ్ ద లాస్ట్ ఇన్సిడెంట్ జరిగిన 3 నెలల్లో ఏం చేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి. దట్ ఈస్ ద నెంబర్ 1 పాయింట్. సో విత్ ఇన్ ద 7 days ఆఫ్ ద రిసీవింగ్ ఆఫ్ ద కాపీ. మనం 10 రోజుల టైం ఇస్తాం ఎవరికి, సో 10 రోజుల టైం ఇస్తాం ఎవరికి, 10 రోజుల టైం ఇచ్చేసి ఆ 10 రోజులలో రెస్పాండ్ అవ్వమని చెప్తాం. ఎవరికి, నోటీస్ టు ద రెస్పాండెంట్కి 10 రోజుల టైంలో రెస్పాండ్ అవ్వాలి. ఇంక్వైరీ మొత్తం ఎంత కంప్లీట్ అవ్వాలి, 90 daysలో ఇంక్వైరీ కంప్లీట్ అవ్వాలి. ఇంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఐసీసీ కానీ రిపోర్ట్ కానీ సబ్మిట్ చేయాలి. ఎన్ని రోజులలో, 10 రోజులలో సబ్మిట్ చేసేయాలి. ఐసీసీ అయితే కంపెనీ హెడ్కి అండ్ వీళ్ళైతే డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రికమెండేషన్స్ ఎవరు చేయాలి, కంపెనీ కానీ లేదంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కదా చేయాల్సింది. కంపెనీ కానీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కానీ చేయాలి. ఎన్ని రోజులలో చేయాలి, విత్ ఇన్ ద 60 days ఆఫ్ ద టైంలో మనకి ఏం చేయాలి, మనకి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవేళ వాటిపైన ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే ఇంకా వాళ్ళు కోర్టుకు వెళ్లాల్సిందే. ఇద్దరికి ఛాన్స్ ఉంది, రెస్పాండెంట్ అంటే హరాస్మెంట్ చేసిన అతనికి, సో గురి అయిన అమ్మాయి కూడా ఇద్దరికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆమె నచ్చకపోతే ఆమెకి వెళ్ళచ్చు, వీడికి నచ్చకపోతే వీడు కూడా కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. విత్ ఇన్ ద 90 days నుంచి టైం లోపల మనం కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా టైం లైన్ అన్నమాట. దేని ప్రకారం, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. ఇప్పుడు రెజ్లింగ్ ఫెడరేషన్ వాళ్ళ ఇన్సిడెంట్ ఏంటిది, ఇక్కడ పాయింట్ ఏంటిదంటే యాక్చువల్ వాళ్ళు మైనర్స్ని సెక్షువల్ హరాస్మెంట్ చేశారని చెప్పారు. బట్ ఓకే, ఎట్లా చేసినా కానీ కనీసం ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఉండాలి. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉండాలి. ఇన్సిడెంట్ జరిగిన 3 monthsలో వాళ్ళు కంప్లైంట్ చేశారు. నెంబర్ 1 ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ 90 daysలో ఏం చేయాలి, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఎవరికి, రెజ్లింగ్ ఫెడరేషన్ అథారిటీ ఉంది కదా, వాళ్ళకి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఇదంతా జరగాలి. ఇదంతా జరిగిందా లేదు, అసలు ఇదంతా జరగడానికి ఏం లేదు అక్కడ. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీయే లేదు. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ లేనిది ఇదంతా ఇన్సిడెంట్ ఏం జరుగుతుంది, ఏమీ జరగదు. చూడండి, an employer is subjected to the penalty of the 50,000 rupees. ఎప్పుడు, ఫెయిల్యూర్ టు కాన్స్టిట్యూట్ ద ఇంటర్నల్ కమిటీ లేకపోయినప్పుడు, ఫెయిల్యూర్ టు అపాన్ ద యాక్ట్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కంప్లీట్ కమిటీ. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కానీ వీళ్ళు కూడా కదా, సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కానీ వీళ్ళందరూ కూడా 50,000 ఫైన్కి గురవుతారు. ఎందుకంటే కంప్లైంట్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ మీద యాక్ట్ చేయకపోయినా, ఒకవేళ కంప్లైంట్ కమిటీస్ ఫామ్ చేయకపోయినా. సో డిస్ట్రిక్ట్ అనార్గనైజ్డ్ సెక్టర్లో అయితే ఎవరు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కంప్లైంట్ కమిటీని ఫామ్ చేయాలి. ఒకవేళ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా కంప్లైంట్ కమిటీ ఇచ్చినటువంటి లోకల్ కంప్లైంట్స్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ని ఫాలో అవ్వకపోతే కూడా ఏమవుతుంది మనకి, సో అతని మీద కూడా మనం పనిష్మెంట్ కింద సో మనం ఫైన్ వేయడానికి అవకాశం అనేది ఉంది. సో అందుకనే కంప్లైంట్ కమిటీ అనేది మ్యాండేటరీ. నోవా సాఫ్ట్ కంపెనీ అనేది మద్రాసులో ఉంది. నోవా సాఫ్ట్ కంపెనీ వర్సెస్ మద్రాస్ హైకోర్టు అనే ఒక కేసు ఉంది. ఆ కేసులో ఏంటంటే నోవా సాఫ్ట్ కంపెనీ అనేది ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీని ఫామ్ చేయలేదు. మద్రాస్ హైకోర్టు అనేది 1,70,00,000 రూపాయల ఫైన్ వేసింది. 1,70,00,000 రూపాయలు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీని ఫామ్ చేయకపోతే. కాబట్టి సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్ ప్రకారం ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఏంటిది, మ్యాండేటరీగా ఫామ్ చేయాల్సిందే. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, అలాగే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ ప్రకారము సెక్షువల్ హరాస్మెంట్కి కనుక సంబంధించినటువంటి సెక్షన్స్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సెక్షన్ 294 డీల్స్ విత్ అబ్సీన్ యాక్ట్స్ అండ్ సాంగ్స్ ఎట్ పబ్లిక్ ప్లేసెస్.
అండ్ డీల్స్ విత్ అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ అగ్నిస్ట్ అవార్డ్ ఉమెన్. సెక్షన్ 376 సినిమా కూడా వచ్చింది కదా, IPC 376 అని దేని గురించి చెప్తుంది, రేప్ గురించి చెప్తుంది. నెక్స్ట్ ఫైట్ అండ్ డీల్స్ విత్ అటరింగ్ వర్డ్ మేకింగ్ ద వర్డ్ గెస్టర్స్ విచ్ ఇస్ అవుట్రేజెస్ అవార్డ్ మోడెస్టీ ఆఫ్ ద ఉమెన్. ఇవన్నీ కూడా మనకి IPC సెక్షన్ లో మనకి ఇండియన్ పీనల్ కోడ్ లో సో ఉమెన్ కి సంబంధించినటువంటి వర్క్ ప్లేసెస్ లో ప్రొటెక్ట్ చేయడానికి కోసం ఉన్నటువంటి ఏంటిది సెక్షన్స్, ఇవి IPC సెక్షన్స్. నెక్స్ట్ UN ఉమెన్ ఎట్ ద స్ట్రాటజిక్ ప్లాన్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అనేది ఒక స్ట్రాటజీని ప్రిపేర్ చేయడం జరిగింది. మనకు ఆల్రెడీ తెలుసు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో గోల్ నెంబర్ 5 ఏంటిది, జెండర్ ఈక్వాలిటీ. గోల్ నెంబర్ 5 లో సస్టైనబుల్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఏంటి, లింగ సమానత్వం, అంటే జెండర్ ఈక్వాలిటీ, SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి మనకి గోల్ నెంబర్ 5 ఏంటి, జెండర్ ఈక్వాలిటీ. 2022 నుంచి 2025 వరకు బిల్డింగ్ ఏ జెండర్ ఈక్వాలిటీ వరల్డ్ అనే పేరుతోటి మనకి UN ఉమెన్ స్ట్రాటజిక్ ప్లాన్ ఒకదాన్ని అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. ఏంటి UN స్ట్రాటజిక్ ప్లాన్ అంటే ఈ 4 లాంగ్ టర్మ్ లో 2022 నుంచి సో 2025 సంవత్సరం వరకు సో ఈ 4 గోల్స్ ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది. ఒకటి గవర్నెన్స్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ ద పబ్లిక్ లైఫ్, ఉమెన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎండింగ్ వైలెన్స్ అగైన్స్ట్ అవర్ ఉమెన్, అండ్ ఉమెన్ ఇన్ పీస్ సెక్యూరిటీ, హ్యూమానిటేరియన్ యాక్షన్ అండ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. వీటి వల్ల ఇవన్నీ వస్తాయని చెప్తున్నారు. సో ఇవన్నీ అవసరం లేదు ఎగ్జామ్ కి, ఈ 4 అవసరం. సో 2022 నుంచి 2025 నాటికి ఉమెన్ కి సంబంధించి UN ఉమెన్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది, 2010లో ఏర్పడి న్యూయార్క్ లో ఉంది. ఉమెన్ కోసం పోరాటం చేస్తుంది, ఏది UN ఉమెన్. సో ఉమెన్ కి ఇవన్నీ ఉండాలండి, గవర్నెన్స్ పార్టిసిపేషన్ కానీ, ఉమెన్ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఎండింగ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ అండ్ ద గర్ల్స్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, మిగతా వాటిలో పీస్ జస్టిస్ కూడా ఉండాలని చెప్పేసి ఈ 4 లక్ష్యాలని, ఈ 4 గోల్స్ ని మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సాధించాలనుకుంటుంది. ఈ అన్నిట్లలో ఉమెన్ కి ఈక్వాలిటీ ఉండాలి అని. సో దీస్ ఆర్ ద 4 ప్రామినెంట్ ఏరియాస్ so selected by the United Nations organization to be implemented from 2022 to 2025 for the empowerment of the women. సో దానికోసం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకేనా, ఈ 4 అనేటివి గుర్తుపెట్టుకోవాలా. దట్ ఈస్ స్ట్రాటజిక్ ప్లాన్ ఆఫ్ విజన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఫర్ ద 2022 to 2025 స్పెషల్లీ ఫర్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ద ఉమెన్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఉమెన్ కోసం పోరాటం, ఉమెన్ యొక్క హక్కుల కోసము వరల్డ్ కాన్ఫరెన్సెస్ ఆన్ ద ఉమెన్ కూడా జరగడం జరిగింది. ఇప్పటివరకు 4 జరిగాయి. దాంట్లో మనకి 4th రీసెంట్ గా జరిగింది బీజింగ్. అందుకోసమే మనకు ఆల్రెడీ TSPSC Group 2లో అడిగాడు బీజింగ్ డిక్లరేషన్ దేనికి సంబంధించింది అని. బీజింగ్ డిక్లరేషన్ అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించింది. సో ఇప్పటివరకు వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ద ఉమెన్ అనేది 4 జరిగాయి. మెక్సికో సిటీలో 1970లో జరిగింది ఫస్ట్ ఉమెన్ కాన్ఫరెన్స్. అండ్ దిస్ సెకండ్ ఉమెన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది, కోపెన్హాగన్. థర్డ్ ఉమెన్ కాన్ఫరెన్స్ నైరోబీలో, అండ్ 4th ఉమెన్ కాన్ఫరెన్స్ బీజింగ్ లో జరగడం జరిగింది. ఇక్కడ బీజింగ్ లో 1995. సో బీజింగ్ లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇదే ఎక్కువ మొత్తంలో మనకి ఉమెన్ హక్కుల గురించి డిస్కస్ చేసినటువంటి ఉమెన్ కాన్ఫరెన్స్. మిగతావన్నీ నార్మల్ గానే జరిగాయి, కానీ ఎక్కువ మొత్తంలో ఉమెన్ హక్కుల గురించి, ఉమెన్ పోరాటాల గురించి, ఉమెన్ కి ఉండాల్సిన అవసరాల గురించి ఎక్కువ మొత్తంలో స్ట్రెస్ చేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రిలీజ్ చేసినటువంటి కాన్ఫరెన్స్ ఇది బీజింగ్ కాన్ఫరెన్స్ 1995. అందుకోసమే బీజింగ్ డిక్లరేషన్ దేనికి సంబంధించింది అని ఆల్రెడీ అడిగాడు క్వశ్చన్. బీజింగ్ డిక్లరేషన్ అనేది మనకి ఉమెన్ కి సంబంధించింది. ఇదంతా కూడా ఎవరు కండక్ట్ చేశారు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి. సో బీజింగ్ డిక్లరేషన్ లో మనకి 1995లో 12 ఏరియాస్ ని కవర్ చేయడం జరిగింది. 12 ఏరియాస్ ని కవర్ చేసాం. సో విచ్ ఆర్ పాపులర్లీ నోన్ యాజ్ ఉమెన్ రైట్స్, మహిళా హక్కులు. 12 మహిళా హక్కుల గురించి మనకి బీజింగ్ డిక్లరేషన్ అనేది చేయడం జరిగింది. దాంట్లో తీసుకుంటే మనకు చూడొచ్చు ఇక్కడ ఉమెన్ అండ్ ద ఎన్విరాన్మెంట్ కానీ, ఉమెన్ ఇన్ పవర్ డిసిజన్ మేకింగ్ కానీ, గర్ల్ చైల్డ్ గురించి కానీ, ఉమెన్ అండ్ ద ఎకానమీ, ఉమెన్ అండ్ ద పావర్టీ, వైలెన్స్ అగైన్స్ట్ ద ఉమెన్, హ్యూమన్ రైట్స్ ఆఫ్ ద ఉమెన్ అండ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఆఫ్ ద ఉమెన్, ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద ఉమెన్, ఉమెన్ అండ్ ద హెల్త్ కానీ, ఉమెన్ అండ్ ద మీడియా కానీ, ఉమెన్ అండ్ అట్ ద ఆర్మడ్ కాన్ఫ్లిక్ట్ కానీ. ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పుడు ఏముంది, ఆర్మడ్ కాన్ఫ్లిక్టే కదా, ఉమెన్ మధ్యలో ఇరుక్కపోయారు, ఏం చేయాలో అర్థం కాదు. సో ఇలాంటి వాటన్నిటి గురించి మనకు ఒక 12 పాయింట్స్ తోటి మనకు బీజింగ్ డిక్లరేషన్ ని డిక్లేర్ చేయడం అనేది జరిగింది, విచ్ ఇస్ పాపులర్లీ నోన్ యాజ్ రైట్స్ ఆఫ్ ద ఉమెన్. రైట్స్ ఆఫ్ ద ఉమెన్, ఉమెన్ యొక్క రైట్స్ గురించి ఎక్కువగా స్ట్రెస్ చేసినటువంటి సమ్మిట్ ఇది. సో కాబట్టి బీజింగ్ డిక్లరేషన్ వీఆర్ హ్యావింగ్ 12 ఏరియాస్ ఆఫ్ ద కన్సర్న్. ఉమెన్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి కానీ, వాళ్ళ డిసిజన్ మేకింగ్ అంటే పొలిటికల్ గా కానీ, నెక్స్ట్ ఎకానమీ కానీ, పావర్టీ కానీ, సో వైలెన్స్ కానీ, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ట్రైనింగ్ ఆఫ్ ద ఉమెన్ కానీ, సో హెల్త్ కానీ, మీడియా కానీ, ఆర్మడ్ కాన్ఫ్లిక్ట్ కానీ, సో ఇవన్నిటిని కూడా బీజింగ్ డిక్లరేషన్ అని చెప్తుంటాం. సో అలా ఇప్పటివరకు మనకి ఎక్కడ జరిగింది, మెక్సికో సిటీలో జరిగింది, కోపెన్హాగన్ లో జరిగింది, నైరోబీలో జరిగింది, అండ్ నెక్స్ట్ బీజింగ్ లో జరిగింది 4. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడగవచ్చు. ఫస్ట్ ఉమెన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందని అడగవచ్చు, 1975లో UN ఉమెన్. సో UN ఉమెన్ అనే ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది మనకి, న్యూయార్క్ లో ఉంటుంది. ఇప్పుడు ఇది 2010 నుంచి మనకి పనిచేస్తుంది వేరు కోసం,
సో రిజల్యూషన్ పాస్ అయ్యి సో మనకి న్యూయార్క్లో ఉంది, ఉమెన్ కోసం పనిచేస్తుంటుంది ఇప్పుడు. సో ఈ ప్లాన్ అనౌన్స్మెంట్ చేసింది ఎవరు మనకి? యుఎన్ ఉమెన్ వాళ్ళ. యుఎన్ ఉమెన్ అనౌన్స్మెంట్ చేసింది. ఇది స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ద వర్డ్ 2022 to 2025 ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద వర్డ్ ఉమెన్ కోసం. అలా 4 goals తోటి మనకు లాంచ్ చేశారు. ఇవి గవర్నెన్స్, పార్టిసిపేషన్ ఇన్ ద పబ్లిక్ లైఫ్, ఉమెన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ అండ్ ఎండింగ్ ద వైలెన్స్ అగైన్స్ ఉమెన్ అండ్ గర్ల్, అండ్ ఉమెన్ ఇన్ పీస్, సెక్యూరిటీ అండ్ హ్యూమానిటేరియన్ యాక్షన్ అండ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. సో వీటిలో ఇవన్నీ కూడా ఏంటి మనకి? సో యుఎన్ ఉమెన్ కి సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మరి ఇప్పటికైనా సరే మన భారతదేశంలో సో ఈ రెజ్లర్లకి న్యాయం జరగాలని కోరుకుందాం. సో మన వంతు బాధ్యతగా సో వీళ్ళ హక్కుల గురించి మనం కూడా జనాలకు తెలియజేయాలి. అందుకోసం వీడియో చేయడం జరిగింది. సో ఇప్పటికైనా సరే పెద్ద పెద్ద స్పోర్ట్స్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి కొంచెమైనా సరే మోరల్ సపోర్ట్గా, అట్లీస్ట్ చాలా మంది మనకి ఇంతమంది మితాలి రాజ్ క్రికెటర్ ఉన్నారు, పివి సింధు, సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, హజారుద్దీన్, ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా వచ్చి కనీసము మినిమం సపోర్ట్ ఇవ్వకపోవడం అనేది కూడా అత్యంత బాధాకరమైన విషయం. అట్లీస్ట్ కనీసం ట్విట్టర్లో ధోని ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు, నంబర్ ఆఫ్. సో మరి ధోని మాత్రం ఏమాత్రం సంఘీభావం కూడా తెలపలేదు కనీసం అట్లీస్ట్ ట్విట్టర్లో కూడా. విరాట్ కోహ్లీకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. సో విరాట్ కోహ్లీ కూడా దాన్ని ఏం చెప్పలేకపోయారు. సో అట్లీస్ట్ అంటే వీళ్ళు సాటి మనుషులుగా వాళ్ళ స్పోర్ట్స్ మెనే కదా, కామన్ మ్యాన్. మనం ఏం చేస్తాం? కామన్ మ్యాన్ అనే వాళ్ళం మనం ఎక్కడో ఉండే వాళ్ళ ఢిల్లీలో వెళ్ళైతే సపోర్ట్ చేయలేం కదా. వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది ఎవరు? మనం ధోనికో విరాట్ కోహ్లీకో మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ సపోర్ట్ చేయాలి. అట్లీస్ట్ వాయిస్ని వినిపించాలి కదా అన్యాయం జరుగుతుంటే. సో అట్లీస్ట్ ఇప్పటికైనా సరే వాళ్ళు సో అట్లీస్ట్ మోరల్గా సపోర్ట్ అన్న ఇవ్వాలి కనీసం. లేదంటే ట్విట్టర్లో ఆయన ఒక ట్వీట్ అయినా చేయాలి నరేంద్ర మోదీ గారికి కానీ ఎవరికైనా సరే యాక్షన్ తీసుకోమని చెప్పేసి. లేదంటే ఎందుకంటే ఇలా వేధింపులు జరిగినప్పుడు మళ్ళీ ఉమెన్ ఎవరైతే స్పోర్ట్స్ ఫీల్డ్లోకి రావాలనుకుంటారో వాళ్ళు రాలేరు, భయపడిపోతారు చాలా వరకు. వాళ్ళ యొక్క ఇంకా భయపడిపోయి పేరెంట్స్ కూడా ఇంకా స్పోర్ట్స్ ఫీల్డ్లోకి పంపించడం ఆపేస్తారు. ఇప్పుడిప్పుడే ఉమెన్ అన్న వాళ్ళ స్పోర్ట్స్ లోపల ఎంట్రీ అయిపోయి సో మనకి మెడల్స్ అన్ని తీసుకొస్తుంటాయి. ఇలాంటి సెక్షువల్ హరాస్మెంట్ జరిగినప్పుడు సో గవర్నమెంట్ అనేది రిలక్టెంట్గా అసలు వాళ్ళని మళ్ళీ అరెస్ట్ చేయడం, వాళ్ళని హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు 4 నెలలు అయిపోయింది. అంతకుముందు వింటర్ సీజన్లో డిసెంబర్లో స్ట్రైక్ చేశారు, అప్పుడు పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు సమ్మర్ సీజన్లో చేస్తున్నారు, ఇప్పటికీ పట్టించుకోలేదు గవర్నమెంట్ అనేది. సో మరి ఎందుకు పట్టించుకోవట్లేదో అసలు ఏంటో మనకు తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. మీరు కూడా ఆలోచించండి ఏం జరుగుతుందనేది.